ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య ఒక కూర చేస్తుంది, భర్తకు కోపం వస్తాయి. ఏమని, ఏం కూర, ఒక్క కూర చేసావు అని చెప్పి కోపం వచ్చేస్తుంది. ఆ ఒక్క కూర కూడా చేద్దామంటే గిన్నెలో లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, కూరగాయలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్క కూర చేద్దామన్నా కూడా లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఒక్క కూర చేసిందని నీకు కోపం వచ్చేస్తుంది. ఒకసారి ఆలోచించు. సాయంత్రం వచ్చావు, రెండో పూట సిద్ధంగా ఉన్నావు, కొంచెం ఏదో కూర తగ్గిందనో కొంచెం అన్నం తగ్గిందనో అల్లరి చేసేస్తావు, అరిచి కేకలు వేస్తావు. కానీ రెండో పూట తినడానికి కూడా లేని వాళ్ళు భూమి మీద చాలామంది ఉన్నారు. అంటే భర్త కోపం రావడానికి కారణం, నువ్వు సీరియల్ చూసుకుంటానో సినిమాలు చూసుకుంటానో, వండాల్సింది వండకపోతే కోపం వస్తుంది. నేను ఆ కోపం గురించి మాట్లాడట్లా. అలాంటి వాళ్ళు లేరంటారా? ఖచ్చితంగా ఉన్నారు. సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఏమైతే కావాలని కోరుకుంటున్నావో, ఏదైతే లేదు అని చెప్పి బాధపడుతున్నావో ఒక్కసారి ఆలోచించు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న దాని మీద కంప్లైంట్ చేస్తున్నావు కదా. ఏం ఉద్యోగం, చచ్చిపోతాను ఈ ఉద్యోగం చేయలేక అంటున్నావే. లేని వాళ్ళు చాలామంది ఉన్నారే. కొంతమంది తల్లులు పిల్లల్ని పెంచలేక కనుక ఇలాంటి నీకు అన్నాను, పనికి వాళ్ళ పిల్లలు చచ్చే నువ్వు అరిచేస్తున్నావు, కేకలేస్తావు నీ పిల్లల మీద. కానీ అదే పిల్లలు కావాలని చెప్పి కలలు కనేవాళ్ళు, కన్నీళ్లు కార్చేవాళ్ళు కోకొల్లలుగా ఈ భూమి మీద ఉన్నారు. ఒక్క పిల్లోడు పుట్టినా చాలు అని చెప్పి ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. నీకు 3 పిల్లల్ని ఇస్తే ఏడుస్తున్నావు నువ్వు. ఒకసారి ఆలోచించు. దేవుడు నీకేవైతే ఇచ్చాడో దానిని ప్రేమించు. ఉద్యోగమే కావచ్చు, కుటుంబమే కావచ్చు, బిడ్డలే కావచ్చు, సంఘమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, బాధ్యతే కావచ్చు. దేవుడు నీకేమి ఇచ్చాడో దాన్ని నువ్వు ప్రేమించు. ఇచ్చిన దాన్ని నమ్మకంగా బాధ్యత నిర్వర్తించు. నమ్మకంగా ఇచ్చిన పనిని ప్రేమించి బాధ్యతను నిర్వర్తించే వారికే దేవుడు మరింత విలువైన బాధ్యతలు ఇస్తాడు అనే వాస్తవాన్ని మర్చిపోకండి. నెహెమ్యా కలిగి ఉన్న పనిని ప్రేమించాడు, ఆ పనిని బాధ్యతగా వహించి చక్కగా చేశాడు, సంతోషంగా బాధ్యతలు నిర్వర్తించేవాడు. కాబట్టే దేవుడు ఏం చేశాడో తెలుసా? నువ్వు ఉండాల్సింది రాజుగారి ప్యాలెస్లో కాదు, రాజు దగ్గర భోజన ఏర్పాట్లు చేసేవాడిగా కాదు. రా, నేను బహుగా ప్రేమించే యెరూషలేము పట్టణం చుట్టూ గోడలు నిర్మించే, ప్రాకారములు నిర్మించే యెరూషలేము పట్టణాన్నే తిరిగి నిర్మించే ఉన్నతమైన బాధ్యత నీ కోసం ఏర్పాటు చేశారు. రా. ఎవరిని పిలిచాడు దేవుడు? చెప్పండి. ఇచ్చిన పనిని ప్రేమించి నమ్మకంగా చేసేవాడినే దేవుడు ఆ రోజు ఒక గొప్ప పని చేయడానికి పిలిచాడు. గొర్రెలు కాచుకుంటున్నాడు, సడన్గా సింహం వచ్చింది, గొర్రె పిల్ల మీద పడింది. గొర్రె మీద కాదు సుమా, గొర్రె పిల్ల మీద పడింది. అమాంతంగా వెళ్ళి ఆ గొర్రెని కాపాడుకునే ప్రక్రియలో ప్రాణాన్నే తెగించి సింహం మీదకి వెళ్ళి ఆ సింహాన్నే చంపేశాడు. దేవుడు చూశాడు. తనకివ్వబడిన బాధ్యతను ప్రాణంగా ప్రేమిస్తున్నాడే, తనకివ్వబడినటువంటి గొర్రెలను ప్రాణంగా ప్రేమించి సింహాన్నే చంపేసి ఆ గొర్రె పిల్లలను కాపాడుకున్నాడే. ఇలాంటి వాడికి దేశాన్నే ఇస్తే దేశాన్ని ప్రాణంగా ప్రేమిస్తాడో, ప్రజలను ప్రాణంగా ప్రేమించి అద్భుతమైన పరిపాలన అందిస్తాడు అని నమ్మి దేవుడు దావీదుని ఏం చేశాడు? గొర్రెల కాపరైన గొల్లవాడైన దావీదును గొప్ప రాజుగా చేశాడు. మీకు విషయం తెలుసా? ఇశ్రాయేలు దేశము చాలా కాలం అనేక మంది రాజుల ద్వారా పరిపాలించబడింది, కానీ ఒకే ఒక్క 40 సంవత్సరాల కాలాన్ని సువర్ణ కాలము అని పిలిచారు. ఎప్పుడు తెలుసా అండి? దావీదు పరిపాలన చేసిన 40 సంవత్సరాల కాలాన్ని మాత్రమే సువర్ణ కాలం. బంగారం లాంటి పరిపాలన దావీదు ఇచ్చాడు. కారణం తెలుసా? తనకివ్వబడిన పనిని, తనకివ్వబడిన పరిచర్యను, తనకివ్వబడిన పరిపాలనను, తనకివ్వబడిన ప్రజలను ప్రాణంగా ప్రేమించి ఇచ్చిన బాధ్యతను దావీదు నిర్వర్తించాడు. కాబట్టే సువర్ణ పరిపాలన అందించగలిగాడు. సహోదరి సహోదరులు, నువ్వు చేస్తున్న పని చిన్న పనే కావచ్చు, నువ్వు చేస్తున్న ఉద్యోగం చిన్న ఉద్యోగమే కావచ్చు, అది నీకు ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. కొద్దిలో నమ్మకంగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను
అధికమైన వాటి మీదకు తీసుకెళ్తాడు. ఉన్నత స్థితికి తీసుకెళ్ళి అక్కడ నిన్నో నిలబెట్టుకుంటాడు. ఎందుకంటే నువ్వు కొద్దిలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి గొప్ప వాటిలో కూడా నమ్మకంగా ఉంటావని చెప్పి. అదే సమయంలో మర్చిపోవద్దు, నీకు దేవుడు చిన్న ఉద్యోగం ఇచ్చి ఉండొచ్చు, అందులో నమ్మకంగా జీవించు, యథార్థంగా జీవించు. చిన్న పరిచర్య దేవుడు నీకు ఇచ్చి ఉండొచ్చు, అందులో నమ్మకంగా జీవించు. నమ్మకస్తులనే నా దేవుడు దీవిస్తాడు, హెచ్చిస్తాడు, ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. అట్టి నమ్మకస్తురాలుగా, నమ్మకస్తునిగా నేను ఉండాలని ఆశపడుతున్నాను అన్నవారు ఉంటే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మేము ఏం కలిగి ఉన్నామో అది నువ్వు ఇస్తేనే మాకు వచ్చింది నాయన. నువ్వు ఇవ్వకుండా మా దగ్గరికి ఏది రాలేదు. మరి నువ్వు ఇచ్చిన దానికే వంకలు పెడితే ఎలా? నువ్వు ఇచ్చిన దాన్నే వద్దనుకుంటే ఎలా? నువ్వు ఇచ్చిన భర్తను, ఇచ్చిన భార్యను, ఇచ్చిన బిడ్డలను కాదనుకుంటే ఎలా? ఇచ్చిన ఉద్యోగాన్ని, ఇచ్చిన వృత్తిని, ఇచ్చిన వ్యవసాయాన్ని, వ్యాపారాన్ని కాదనుకుంటే ఎలా? నువ్వు ఏమైతే మా కుటుంబ పోషణ కోసం, మా బ్రతుకు తెరువు కోసం మాకు అనుగ్రహించావో దానిని మేము ప్రేమించి ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రయాసపడి నాయన ఉద్యోగం చేస్తేనే కదా, పని చేస్తేనే కదా, పంటలు పండిస్తేనే కదా, వ్యాపారం చేస్తేనే కదా నాయన మాకున్న అవసరాలు తీర్చబడేది, మా కుటుంబం పోషించబడేది, బిడ్డలను చదివించుకోగలిగేది. కలిగి ఉన్న దాన్ని వంకలు పెట్టి నాయన వక్రబుద్ధితో ఆలోచించి మేము అఘోరిస్తే ఉన్నది కూడా పోగొట్టుకుంటాం. ఆ రోజు రాకుండా ఉండాలంటే ఈరోజు మీరు మాకేమైతే ఇచ్చారో అందులో నాయన తృప్తి కలిగి సంతోషంతో నాయన చేతికి ఇవ్వబడిన పనిని శక్తి వంచన లేకుండా చేసి నీ దృష్టిలో నమ్మకస్తులుగా జీవించి నీ ద్వారా దీవించబడే బ్రతుకు మాకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించిన ఈ క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఓ చక్కని కామెంట్ పెట్టి మీ యొక్క అభిప్రాయం తెలియచేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.